హాయ్ వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. నటి రష్మిక గౌతమ్ ఒక ట్వీట్ చేశారు. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో మన దేశానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు బయటకు వచ్చి ఇంతలా ఆర్తనాదాలు చేస్తున్నారు అనేది ఆమె ఒక ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఒకసారి ఆ ట్వీట్ చదువుతాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. వాళ్లను ఇరాన్ పంపించండి. రష్మి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి భారతీయులపై యాంకర్ రష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని ఇరాన్ పంపించాలని ప్రధాని మోదీకి రిక్వెస్ట్ చేశారు. అక్కడికి వెళ్లి ఇరాన్ తరపున పోరాటం చేస్తారని సెటైర్ కూడా వేశారు. కాగా కాశ్మీర్తో పాటు జమ్మూ కాశ్మీర్తో పాటు హైదరాబాద్, బెంగళూరు, లక్నో వివిధ నగరాల్లో షియా ముస్లింలు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అమెరికా ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇది ఆమె మాట్లాడింది. ఆమె కాదు, చాలా మంది సోషల్ మీడియాలో మాట్లాడుకుంటున్నటువంటి మాట ఇది. నిజమే కదా, ఎక్కడో ఇరాను, అక్కడెక్కడో ఇజ్రాయెల్, వాళ్ళకి మధ్య గొడవ జరుగుతుంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏంటి నొప్పి? బయటకు వచ్చి ఎందుకు ఇంతలా బయటకు వచ్చి అల్లర్లు చేయటం, కొంతమంది ఏదో రెచ్చగొట్టేటువంటి పనులు చేయటం, మోదీ గారిని తిట్టడం, భారతదేశాన్ని అవమానించేలా మాట్లాడడం. మమ్మల్ని మేము కొంతమంది అంటున్నారమ్మా మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేయమంటున్నారు అంటే పంపించండి, వెళ్ళిపోతాం, మాకు భారతదేశంతో ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేటువంటి మాట. మరి ఎందుకు బ్రతుకుతున్నారు మీరు ఇక్కడ? ఎందుకు ఇక్కడ తిండి తింటున్నారు? ఇక్కడ ఇచ్చేటువంటి అందరూ కలిసి ట్యాక్సులు కట్టేటువంటి ఆ ట్యాక్సుల రూపంలో వచ్చే దాని నుంచి వచ్చేటువంటి పథకాలు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు పోవచ్చు కదా. పాకిస్తాన్కి సపోర్ట్ చేసేటువంటి కొంతమంది పుండాకోరు వెధవాళ్ళందరూ కూడా ఉంటారు. జర్నలిస్టుల రూపంలో, యాక్టర్ల రూపంలో ఉత్తమమైనటువంటి అవార్డులు కూడా తీసుకుంటారు. ఈ దేశంలోనే బతుకుతారు. ఈ దేశంలో అందరూ కలిసి సినిమా చూస్తే ఆ సినిమా ద్వారా వచ్చేటువంటి డబ్బులతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు ఆ నటుడు. కానీ ఇలాంటప్పుడు మాత్రం బయటకు వచ్చి మాట్లాడు. తిరుమల లడ్డు గురించి మాట్లాడతాడు. హిందువుల గురించి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తో, లేదంటే మోదీ లాంటి వ్యక్తో, లేదంటే ఇంకొకళ్ళు వచ్చి మాట్లాడితే వాళ్ళని తిడతా బయటకు వచ్చేస్తాడు. జస్ట్ ఆస్కింగ్ అంటాడు. ఈ జస్ట్ ఆస్కింగ్ ఫెలోకి ఇలాంటప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడడం? మరి అరే బాబు, మీరు ఈ దేశంలో ఎందుకు ఉన్నారని ఎందుకు క్వశ్చన్ చేయడు? సో కాల్డ్ జర్నలిస్టు గంజాయి మొక్క ఒకటి ఉంటుంది. ఆ గంజాయి మొక్క కూడా అంతే. ఆ గంజాయి మొక్క ఎంతసేపు హిందువులకి సంబంధించినటువంటి దేవుళ్ళ మీద విషం చెమ్మటం కోసం, వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద ఇష్టానుసారం మాట్లాడడం కోసం మాత్రం బయటకు వస్తుంది. కానీ మరి ఇప్పుడు ఎందుకు రారు? ఏం చేస్తున్నారు? ఈ దేశంలో తింటారు, ఈ దేశం గాలి పీలుస్తారు, ధర్మం మీద నిలబడి, ఈ దేశం భూమి మీద నిలబడి మీరు ఈ దేశం తాలూకా భావజాలాన్ని, ఈ దేశం తాలూకా వ్యక్తులని మీరు తప్పుపడతారు. పక్క దేశం మరి ఇప్పుడు ఉన్నట్టు దానికి ఏం చేస్తారు చెప్పండి? కొంతమంది మోదీ గారు ఫోటో పెట్టి, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఫోటో పెట్టి, ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఫోటో పెట్టి, వీళ్ళ ముగ్గురు ఫోటోలకి చెప్పులతో కొడుతున్నాడు. ఏమనాలి అసలు వీళ్ళని? ఏంటి సంబంధం? ఎక్కడో ఇజ్రాయెల్లో ఆ దేశ అధ్యక్షుడు ఖమేనీ అనేటువంటి ఒక కమీన్ గడు పోతే ఇప్పుడు ఇక్కడ మనకు వచ్చిన నష్టం ఏంటంట? ఎంతో మంది అక్కడ ఆడవాళ్ళు స్వేచ్ఛ వచ్చింది, మాకు అసలైనటువంటి స్వతంత్రం వచ్చింది, ఆ అల్లానే మాకు ఇప్పుడు దారి చూపించాడు, మాకు స్వేచ్ఛనిచ్చాడు అని చెప్పి బయటకు వచ్చి హ్యాపీగా అతని ఫోటోలు తగలబెట్టి స్వేచ్ఛగా తిరుగుతూ పండగ చేసుకుంటుంటే, ఆ చచ్చిపోయినటువంటి వ్యక్తి కోసం ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు బయటకు వచ్చి ఇష్టానుసారం మాట్లాడడం. ఎక్కడ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు, తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నుంచి కరీంనగర్, నిజామాబాదు, ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, కాకినాడ, మచిలీపట్నం ఏరియాస్లో కూడా ఎంతోమంది ధర్నాలు, రాస్తారోకలు, ఏడుపులు, పెడబొబ్బులు. అదేంటో అర్థం కాదు. అదేం దరిద్రమో మనకు అర్థం కాదు. ఇలాంటి వాళ్ళందరూ మన దేశంలోనే ఎందుకుంటారో అర్థం కాదు. ఇక్కడ అందరూ కూడా, మిగతా ఏ దేశంలో కూడా ఇలా అందరూ కలిసి జీవిస్తున్నటువంటి ఘటనలు ఎక్కడా లేవు. ఒక్కటంటే ఒక్కడు కూడా లేవు. చెప్పాలంటే ఉన్న ఒకటే కమ్యూనిటీకి సంబంధించినటువంటి దేశాలు, ఇరాను ఇప్పుడు పక్కన ఉన్నటువంటి దుబాయ్ మీద, ఇరాక్ మీద, ఏంటది మిగతా కొన్ని ముస్లిం దేశాల మీద బాంబులు వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇక్కడ అందరూ కలిసి ఉంటుంటే, ఇక్కడేదో విచ్ఛిన్నం చేయాలని, ఇక్కడేదో కుట్రలు పన్నాలని, మతాల వారీగా, కులాల వారీగా చిచ్చులు పెట్టాలనేటువంటి కార్యక్రమం, దానికి వత్తాసు పలిగేటువంటి ఈ సోకాల్డ్ గంజాయి మొక్కలు,
జస్ట్ ఆస్కింగ్ ఫెలోస్, ఇంకొంతమంది దరిద్రులు. ఆ ప్రశ్న లాంటి వాడు ఒకడు, పనికి మాలినోడు, పొరంబోకుడు ఒకడు ఉంటాడు, ఆడొకడు. ఇలాంటి వాళ్ళందరూ ఈ దేశంలోనే తగలడతారు. ఏంటో మాకు అర్థం కాదు. పోవచ్చు కదా పక్కన పాకిస్తానో, ఆ బంగ్లాదేశో, లేదంటే ఇరానో, ఇంకొక దేశం పోయి రావచ్చుగా. ఈ దేశంలో తిండి తినాలి, ఈ దేశంలో పథకాలు మీరు అనుభవించాలి, ఈ దేశం మీదే విషం చిమ్మాలి. ఇరాన్ అనేటువంటి దేశం అసలు నిజంగా చెప్పాలంటే పాకిస్తాన్ కన్నా మనకి చాలా పెద్ద దారుణమైనటువంటి కుట్ర చేసింది మన మీద, నమ్మించి మోసం చేసిందని చెప్పాలి. మనతో సాన్నిహిత్యంగా ఉంటూనే ఇరాన్ అనేటువంటి దేశం ఆ అధ్యక్షుడు కూడా పెహల్గామ్ అటాక్లో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి టెర్రరిస్టులు సామాన్యులను పొట్టబెట్టుకుంటే నిర్దాక్షిణ్యంగా కాల్చుకుంటూ చంపేసుకుంటూ వెళ్ళిపోతే, ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టి పాకిస్తాన్ మీద మన దేశం యుద్ధానికి వెళ్తే, ఈ పాకిస్తాన్కి డ్రోన్లు పంపించి, ఆయుధాలు పంపించి ఇండియా మీదకి పంపించినటువంటి పరిస్థితి ఇరాన్ చేసింది. అలాంటి వాళ్ళకి జరగాల్సిన శాస్త్రం జరిగింది. కర్మ అనేది వదలదు కదా, ఏం జరగాలో అదే జరిగింది. ఏదో అంటారు కదా, మహాభారతంలో ఎవరైతే ఆ రోజు ద్రౌపదికి జరిగినటువంటి అవమానంలో చూస్తూ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్ష అనుభవించాల్సిందే అన్నట్టుగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా అదే. అయినా కూడా ఇలాంటి కొంతమంది సోకాల్డ్ సూడో సెక్యులర్ వాదులు ఉంటారు చూసారా, హిందూ మతం గురించి, హిందూ మతం మీద జరుగుతున్నటువంటి దాడుల గురించి ఎవరూ రారు. కానీ ఇలా వేరే ఎక్కడో ఎవడో పోతే ఇక్కడికి వచ్చి మాత్రం పెడతారు. ఏంటో అర్థం కాదు మనకి, ఈ కర్మ ఏంటో తెలియదు. పోవచ్చు కదా అంత ఇష్టం ఉంటే, ఆ దేశాలు పోయి అక్కడే బతకచ్చు కదా. బ్రతకటం చేత కాదు. ఎందుకంటే అక్కడ వాళ్ళే కొట్టుకుని చచ్చి వాళ్ళే బాంబులను చంపేసుకుంటారుగా. ఇక్కడైతే అందరూ కలిసి ఉంటాం కదా. ప్రొటెక్టివ్గా ఒక మోదీ అనేటువంటి వ్యక్తి జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు కదా. అగ్రదేశాలతో పోటీ పడి దేశాన్ని ముందుకు పెడుతున్నాడు కదా. ఇక్కడ సంపాదించుకుని ఇక్కడే విషం చిమ్మచ్చు. ఇక్కడ ఉన్న వాళ్ళ మీద ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక చిన్న పిల్లోడు చూడండి, ఆడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసు అసలు. ఆ పిల్లోడికి చదువుకుని, అరే బాబు నువ్వు మంచిగా ప్రయోజకుడు బాబు, నీ కుటుంబానికి, నీ పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, రేపటి తరాలకి కూడా నువ్వు బాగా చదువుకుని మంచి ప్రయోజకుడు అయ్యి మంచి ఉద్యోగం చేసో, వ్యాపారం చేసో, ఒక సైంటిస్ట్ గాను, ఒక ఇంజనీర్ గాను గొప్పగా చదువు అని చెప్పాల్సింది పోయి, ఆ పిల్లోడికి 11-12 ఏళ్ల పిల్లోడికి ఈ దేశం మీద అక్కసు వచ్చేలాగా ఇరాన్ మీదకి పంపిస్తే ఆడు బాంబులేసి ఇజ్రాయెల్ మీదకి పంపిస్తే ఇజ్రాయెల్ మీదకి వెళ్ళిపోయి బాంబులేసి చంపేస్తాడంట వాళ్ళని. మోదీ మాకేం చేశాడు, మోదీ చచ్చిపోతే నేనేం చేస్తాను, మోదీ చచ్చితే నేనేం బాధపడను, హ్యాపీగా ఫీల్ అవుతా అని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తుల్ని అలా ఎలా తయారు చేస్తున్నారు ఈ దేశంలో? పసిపిల్లల నుంచే వాళ్ళ జీవితంలో ఎదగాలనేటువంటి ఆలోచన మానేసి, పెద్దోళ్ళు మాట్లాడారంటే ఏదో చేదస్తమో, లేదంటే ఆ మతం మీద పిచ్చో, లేదంటే వాళ్ళ మీద ఇష్టమో ఏదో ఒకటి అనుకోవచ్చు. పిల్లలకు కూడా అలాంటివేనా? అసలు ఏంటి, అసలు మన దేశం ఎందుకు ఇలా తయారవుతుంది? ఎవరిని చూసుకుని వీళ్ళందరూ ఇలా రెచ్చిపోవడానికి ముందుకు వస్తున్నారనేది ఆలోచించుకోవాల్సినటువంటి టైం అయితే వచ్చిందేమో. అక్కడెక్కడో యుద్ధాలు జరుగుతుంటే మనకు కూడా కనువిప్పు కలగాలేమో అనిపించింది.